నిజమే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఎంతవరకు? వాళ్ళ బాధ ఏంటో తెలుసుకొని ప్రార్థన చెయ్యి. వారికి ఏమన్నా అవసరమా నువ్వు ఇవ్వు, వారికి సహాయమా చెయ్యి. కానీ పొరుగువారితో పరిచర్య మరి మాట్లాడేది ఎందుకు? మూడో వ్యక్తి గురించి మాట్లాడటం కోసమా? మూడో వ్యక్తి గురించి ఆడిపోసుకోవటం కోసమా? ఇదేంటిది? దేవుడి వాక్యము మన ఎదుగుతుంటుంది. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. నా చుట్టూ వాళ్ళతో నేను ప్రేమగా ఉంటున్నాను, అందుకే వాళ్ళ ఇంటికి మేము వెళ్తున్నాం, మా ఇంటికి వాళ్ళు వస్తున్నారు. పైకేమో వాక్యపు ఉచ్చు పైన, కానీ లోపల ఉన్న జరిగేదేంటి? అక్కడ సాతాను యొక్క క్రియలు లోపల జరుగుతున్నాయి. పైనేమో భక్తి పరులమే, మేము దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాం అంటున్నాం, కానీ లోపల మాత్రము దేవుని చిత్తము కాకుండా సాతాను మన ద్వారా వాడు కోరుకున్నది నెరవేర్చుకుంటూ ఉంటున్నాడు. ఫ్రెండ్షిప్పేనండి, స్నేహమేనండి, స్నేహమే. ఆ స్నేహం ఎక్కడికి లాక్కెళ్తుంది? ఎవరితోనైనా మేము ఫ్రెండ్షిప్పే చేస్తున్నాం, ఫ్రెండ్షిప్ అనుకుంటున్నాం. ఆ ఫ్రెండ్షిప్ మన యవ్వన బిడ్డల్ని ఎక్కడికి లాక్కెళ్తుంది? ఎక్కడెక్కడో పరిచయం అవుతున్నారు. మనకు అవసరం లేని వ్యక్తులు. దేవుడు మనకు తోడబుట్టిన వారిని, తల్లిదండ్రులను, మనందరినీ కూడా దేవుడే సమకూర్చి ఉంటున్నాడు. వీళ్ళు మాకు సరిపోరు, ఈ బంధువులు సరిపోరు, ఈ తల్లిదండ్రులు సరిపోరు, మాకు కొత్త పరిచయాలు కావాలి, కొత్త వాళ్ళు మాకు కావాలి. ఏంటో ఫ్రెండ్స్ యాప్ అంట, ఇంకా ఫేస్బుక్ ఫ్రెండ్స్ అంట, ఇంకెక్కడో ఫ్రెండ్స్ అంట. వాళ్ళ గురించి నీకు తెలుసా? వాళ్ళ అవసరమైతే దేవుడు నీకు ముందుగానే ఇవ్వడా? సరే, నువ్వు దేవుడి గురించి ఏమైనా చెప్తున్నావా? వ్యర్థమైన పర్సనల్ మ్యాటర్స్ అని చెప్పిపోయి వాళ్ళకి చెప్పేసి వాళ్ళ చేతిలో కీలు బొమ్మ అయిపోయి ఏదైనా ఒక అనర్థం వచ్చిందంటే మన యవ్వన బిడ్డల పరిస్థితి పతనమైపోతుంది.